హాయ్ అండి అందరికీ. సాటర్‌డే మార్నింగ్ పూజ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేస్తాను. ఈసారి మాత్రం తులసి దళాలు పెట్టి పూజ చేశాను. ప్రతి శనివారం తులసి మాలైతే ఖచ్చితంగా వెయ్యను. ఒక్కొక్క శనివారం వేయటం కుదరకపోయినా ఒక్కొక్క శనివారం అయితే కంపల్సరీగా వేస్తాను. నేను పూజ చేసుకునే టయానికి వర్షం పడి అప్పుడే తగ్గింది. గుమ్మం దగ్గర చిన్న ముగ్గు వేసుకొని పూల గిన్నె కూడా పెట్టాను. సాటర్‌డే నైట్ ఏమైందంటే అన్నం తినలేదు ఎవరు సరిగ్గా. అన్నం అంతా ఉండిపోయింది. పిల్లలు పడుకునేటప్పుడే చెప్పారు, మాకు దద్దోజనం కావాలమ్మా రేపొద్దునని. దద్దోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పెరుగు ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటది. నేనైతే పెరుగు ఎక్కువే కలుపుతాను. మా పిల్లలకైతే ఈ దద్దోజనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పెరుగు ఎక్కువ కలిపి తాలింపు కూడా ఎక్కువ వేసి చేస్తా కాబట్టి. ఆ ఇంట్లో ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలిపోయింది అంటే దాన్ని మార్నింగ్ పులిహోర గానీ లేదంటే దద్దోజనం గానీ కంపల్సరీగా చేస్తాను. అన్నం అయితే అస్సలు వేస్ట్ చేయను. అసలైతే దోసల పిండి రెడీ చేసి అక్కడ పెట్టాను. దోసలు వేద్దాం కదా అని చెప్పి. ఇంకా అన్నం ఉండిపోయిందని చెప్పి దద్దోజనం అయితే చేశాను. అన్నం మిగిలిపోయినప్పుడు దద్దోజనం లేదంటే పులిహోర చేయకపోతే ఆవకాయ వేసుకొని అన్నమైనా తినేస్తాం మార్నింగ్ పిల్లలకి పెట్టకపోయినా వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చేసి నేను తింటాను. పెరిగేసుకొని లేదంటే ఆవకాయ వేసుకొని తినేస్తా. ఈ రోజు దద్దోజనం అయితే చాలా టేస్ట్ ఉంది అసలు. ఎందుకనో గానీ సద్దన్నం చేయడం వల్ల ఏమో మరి. అసలైతే చాలా మంది పిల్లలు దద్దోజనం అంటే ఇష్టపడరు. మా పిల్లలు కొంచెం ఇష్టంగానే తింటారు. పిల్లలకైతే వెజిటేబుల్స్ లో గానీ అన్నీ కూడా తినేలాగే అలవాటు చేశాను నేనైతే. చేయడం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ పెట్టి మేము కూడా తినేసాము. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.